హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు వచ్చేసి పులిహోర చారు అనమాట. సో సింపుల్గా పులిహోర చారు ఎలా చేసేయాలో చూసేద్దాం. సో ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని దాంట్లో నుండి గుజ్జు చిక్కగా తీసుకోండి. సో దాన్ని మనం బాయిల్ చేయాలి ఫస్ట్. ఇలా చేసినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఇలా బాయిల్ చేసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. చింతపండు గుజ్జుని బాయిల్ చేసుకోండి, అందులో కొంచెం ఆయిల్ వేయండి అండ్ సాల్ట్ వేసుకోండి, కొద్దిగా పసుపు యాడ్ చేయండి. సో ఇవి మూడు యాడ్ చేసి దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 20 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా మంచిగా బాయిల్ చేయాలి. ఎందుకంటే అది మంచిగా బాయిల్ అయితేనే మనకి చిక్కగా అవుతుందన్నమాట. సో మనం ఈ పులిహోరని టేస్టీగా తినాలనుకుంటే చింతపండు గుజ్జు అనేది బాగా మసలనిచ్చినట్టయితే మనకి చిక్కటి పులిహోర చారు అనేది వస్తుందన్నమాట. సో అందుకోసమని ఈ పులిహోర చారుని మనం ఎక్కువసేపు మరిగించాలి. 15 మినిట్స్ అయినా అట్లీస్ట్ బాయిల్ చేయండి. సో అది మంచిగా బాయిల్ అయితే మనకి టేస్ట్ వస్తుంది. సో అది మంచిగా బాయిల్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేయండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది, మనం కర్రీలోకి వేసుకున్నట్టు 2 పావుస్ అయితే సరిపోదు. సో కొంచెం కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోండి. చేసేదాన్ని బట్టి తీసుకోవాలి. మనం ఎక్కువ పులిహోర చారు చేస్తే ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది. సో నేనైతే ఆయిల్ తీసుకున్నాను బాగానే, ఒక 50 గ్రామ్స్ వరకు, అంటే చిటాక్ అంటారు కదా, సో అలా ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ అందులో మనం మిరియాలు యాడ్ చేయాలి. సో మిరియాలు అనేది పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. పళ్ళ కింద పడతాయి, టేస్ట్ పోతుంది అని అనుకోవద్దు, కొద్దిగా వేయండి. దానికి బదులు మనం పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో అది కూడా వేద్దాం. అండ్ పల్లీలు, శనగపప్పు, మినపప్పు కలిపి నేను నానబెట్టుకున్నాను ఒక 1 అవర్ ముందే. సో అలా అయితే ఈజీగా మనకి కుక్ అవుతాయి అని చెప్పేసి వాటిని కూడా అందులో యాడ్ చేసేయండి. సో అన్నీ మనం ఏవైతే నానబెట్టుకున్న పప్పులు ఉంటాయో, పల్లీలు పప్పులు, అవి వేసేసి మొత్తం బాగా కలిపేసేయండి. మంచిగా కలిపిన తర్వాత మనకి అవి మంచిగా ఫ్రై అవ్వాలి, కొద్ది టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ అలా. అవి మంచిగా కుక్ అవ్వనివ్వండి, మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయితేనే బాగుంటాయి అన్నమాట. సో వాటిని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి టెంపుల్ స్టైల్ రావాలంటే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి వేసేయండి అండ్ మనకి కరివేపాకు కూడా ఇంపార్టెంట్. సో కరివేపాకు, ఎండుమిర్చి 2 యాడ్ చేసుకోవాలి. సో నేను ఎండుమిర్చి వేసాను, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేస్తాను. సో మనం కొద్దిసేపు వాటిని ఫ్రై చేసి నెక్స్ట్ కరివేపాకు అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆ రెమ్మల్ని కొంచెం చుంచి అయినా వేసుకోవచ్చు. సో అలా వేసేసి అంతా బాగా ఫ్రై చేయండి. కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక అందులో ఇంగువ యాడ్ చేయండి. సో మనం సాల్ట్ అనేది అందులో వేసాం కదా, సో అది టేస్ట్ చూసి దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జీలకర్ర అని పౌడర్ చేసుకోవాలి అండ్ మెంతులని సపరేట్ పౌడర్ చేసుకోవాలి, 2 కలిపి కాదు. సో నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వాడాను, ఎందుకంటే టేస్టీగా ఉంటుందని. సో పెప్పర్ పౌడరు, జీలకర్రని పొడి చేసుకొని అది, మెంతుల పౌడరు, ఇవి 3 వేసి బాగా కలిపాను అనమాట. ఇంగువ కూడా ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆప్షన్ అండి, ఉంటే మాత్రం ఇంగువని కూడా యాడ్ చేయండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది, టెంపుల్ స్టైల్ పులిహోర వస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత పసుపు వేసి మంచిగా అన్నీ మిక్స్ చేయండి. సో అన్నీ మంచిగా కలిపిన తర్వాత మనకి చింతపండు గుజ్జు ఏదైతే మనం మసాలా పెట్టుకుందో అది ఇందులో యాడ్ చేసేయండి. సో చిక్కటి చింతపండు గుజ్జుని యాడ్ చేసి హై టు లో ఫ్లేమ్లో పెడుతూ మంచిగా మరగనివ్వండి. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా కనిపిస్తుందో. సో ఇలా చిక్కటి మనకి పులిహోర చారు అనేది రెడీ అయిపోతుందన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. నేను అన్నంలో కలిపిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, యాడ్ చేయలేదు. సో ఒకసారి మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా చాలా బాగా కుదిరిందండి. ఎందుకంటే జీలకర్ర పౌడరు, మెంతుల పౌడరు, పెప్పర్ పౌడరు, ఇంగువ ఇవన్నీ యాడ్ చేసాం కదా. సో చాలా బాగుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. సో తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను. ఒకసారి మీరైతే ఈ పులిహోర చారును ఈ స్టైల్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. థ్యాంక్ యూ.